ప్రస్తుతం నేను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2లో ఉన్నాను. సో, ఎందుకోసమో తెలుసా? ఈరోజు నేను ఒక కొత్త దేశానికెళ్ళబోతున్నా. కంట్రీ నంబర్ 118 రష్యా. ఫస్ట్ టైమ్ ఐయామ్ వెరీ, వెరీ ఎక్సైటెడ్. సో, మాస్కో ఎలా ఉంటుంది? దాన్ని చూసి, ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చూపించాలని చాలా ఆతృతగా ఉన్నాను. ఇంపార్టెంట్ నోటీస్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ విజిటర్స్ ట్రావెలింగ్ టు రష్యా. 3 గంటల ప్రయత్నం తర్వాత ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసేసారు. అంటే ఎందుకు నాకు 3 గంటలు పట్టింది అని అంటే చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ ఎవరైతే టూరిస్టులు రష్యాకు వద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను మీ ఆర్‌కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2లో ఉన్నాను. సో, ఇది మోస్ట్‌లీ ఫ్లై దుబాయ్ ఫ్లైట్స్ ఇక్కడ నుంచి టెర్మినల్ 2 నుంచి ఫ్లై అవుతుంటాయి. ఎమిరేట్స్ ఫ్లైట్స్ అన్ని టెర్మినల్ 3 నుంచి ఫ్లై అవుతుంటాయి. సో, ఎందుకోసమో తెలుసా? ఈరోజు నేను ఒక కొత్త దేశానికెళ్ళబోతున్నా. 118 కంట్రీ నంబర్ 118 రష్యా. మీరు కరెక్ట్‌గానే విన్నారు. రష్యాకెళ్ళబోతున్నాను. సో, రష్యా క్యాపిటల్ అయిన మాస్కోకెళ్ళబోతున్నాము. సో, ఇది ఈ సంవత్సరం నా కొత్త దేశం. మొట్టమొదటి కొత్త దేశం. పోయిన సంవత్సరం 108 దేశాలు తిరిగాం మనం. ఈ సంవత్సరం కొత్త దేశం ఫస్ట్‌ది. సో, ఓవరాల్‌గా నా కంట్రీ నంబర్ 118. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. దుబాయ్‌లో ఇమిగ్రేషన్ సిస్టమ్ అండ్ ట్రాఫిక్ సిస్టమ్ ఎంత ఈజీగా ఉందనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 8:40కి నేను మా ఇంట్లో నుంచి బయలుదేరాను. 10:50కి నా ఫ్లైట్. ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? 9:02 కేవలం 22 నిమిషాలు అవుతుంది. 22 మినిట్స్‌లో నేను మా ఇంటి నుంచి ఇక్కడ దాకా టెర్మినల్ దాకా వచ్చాను. నా లగేజ్ తీసుకున్నాను. ఆ తర్వాత నా లగేజ్‌ని చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికెళ్ళాను. ఆ తర్వాత నా లగేజ్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాను. అది అంతా స్మార్ట్ గేట్సే. దాని తర్వాత బ్యాగేజ్ చెకింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ గేట్ దగ్గర కూడా వచ్చేసా. F8 గేట్. F8 గేట్ దగ్గర కూడా వచ్చేసా. మొత్తం కలిపి నాకయింది 22 మినిట్స్ అంతే. కేవలం 22 నిమిషాల్లో నా వీడియో కూడా మొదలుపెట్టేసా. సో, ఇంత బాగా ఇక్కడ ఇమిగ్రేషన్ సిస్టమ్ అనేది అంత ఫాస్ట్‌గా, అంత అడ్వాన్స్‌గా ఉంది. సో, చాలా లైన్స్ ఉంటాయి. ప్లస్ అంతే కాకుండా మొత్తం అన్ని స్మార్ట్ గేట్సే. కంప్లీట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ కాబట్టి ఇంత ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయింది. మీరు ఒక్కసారి ఇండియాలో ఏదైనా ఒక ఎయిర్‌పోర్ట్‌లో ఊహించగలరా? 22 నిమిషాల్లో మనం ఇంటి నుంచి బయలుదేరి చెక్ ఇన్ చేసేసి, ఆ తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసుకొని, ఆ తర్వాత మనం బ్యాగేజ్ కూడా వెరిఫై చేసుకొని గేట్ దగ్గరికెళ్ళడం అనేది. సో, దేర్ ఈస్ ఎ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్. మనకి ఖచ్చితంగా ఎక్కడ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఉందో అక్కడ మనము డెవలప్ అవ్వాల్సిందే. సో, ప్రస్తుతానికైతే నేనిప్పుడు రష్యాకెళ్ళబోతున్నాను. ఫస్ట్ టైమ్ ఐయామ్ వెరీ, వెరీ ఎక్సైటెడ్. సో, మాస్కో ఎలా ఉంటుంది? దాన్ని చూసి, ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చూపించాలని చాలా ఆతృతగా ఉన్నాను. సో, లెట్స్ గో అండ్ ఎక్స్‌ప్లోర్. ఇప్పుడే రష్యాలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క బిల్డింగ్ సిమిలర్‌గా ఉన్నాయి. అన్ని బిల్డింగ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా వెరీ, వెరీ సిమిలర్. ఇంత సిమెట్రీతో ఉండే బిల్డింగ్స్ ఎక్కడ నేను చూడలేదు. మొత్తం అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. వెరీ, వెరీ సిమిలర్ సిమెట్రిక్ బిల్డింగ్ స్ట్రక్చర్స్. ఇంకొక 2-3 మినిట్స్‌లో మనము రష్యాలో మాస్కోలో ల్యాండ్ అవబోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే సక్సెస్ఫుల్గా ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, ఇదే నుకోవో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ మాస్కో. మన రూమ్కి వెళ్ళాక, హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఏమేమి చూస్తున్నారో అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళే దారిలో భారీగా వర్షం పడుతుంది. సో, నేను వచ్చినప్పుడు ఏం వర్షం లేదు. ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయే లోపల విపరీతమైన వర్షం. ఈ సిచ్యువేషన్లో మనం ఎక్కడికి బయటికి వెళ్ళేది లేదు. డైరెక్ట్గా హోటల్లో చెక్ ఇన్ అయిపోయి మనం మాట్లాడతాం. ఫ్రెండ్స్, ఫైనలీ 3 గంటల ప్రయత్నం తర్వాత ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసేసా. సో, రాడిసన్ హోటల్ స్లవ్యన్స్కావా. సో, స్లవ్యన్స్కావా హోటల్లో చెక్ ఇన్ చేయడం అయిపోయింది. అయితే ఎందుకు నాకు 3 గంటలు పట్టింది అని అంటే చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ ఎవరైతే టూరిస్టులు రష్యాకు వద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళది ఇంకా సిస్టమ్, ఇమిగ్రేషన్ సిస్టమ్ అంతా ఇంకా చాలా పాత సిస్టమ్ ఉన్నట్టుంది. సో ఒక్కొక్క ఫింగర్ది వాళ్ళు బయోమెట్రిక్స్ తీసుకున్నారు. సో మొత్తం ఒకటేసారి 4 ఫింగర్స్ ప్లస్ 2 థంబ్ నెయిల్స్ అనేది జనరల్గా చాలా చోట్ల తీసుకుంటారు. కానీ ఇక్కడ అది తీసుకున్నా కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఒక్కొక్క ఫింగర్ కలిపి చేసుకుంటూ వెళ్ళి ఆల్రెడీ ఫస్ట్ ఇమిగ్రేషన్ క్యూలోనే దాదాపు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాదాపు 20 నుంచి 25 నిమిషాలు పట్టింది. మొత్తం అంతా ఒక్కొక్క ఫింగర్స్ది వాళ్ళు బయోమెట్రిక్స్ తీసుకొని అయిపోయేసరికి. అదంతా అయిపోయిన తర్వాత ఏం చేశారు, ఆమెకి ఇంగ్లీష్ రావట్లేదు, మనకి వాళ్ళ రష్యన్ భాష రాదు. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మన పాస్పోర్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి వెయిట్ చేయమని చెప్పింది. సరే అని వెయిట్ చేశాను. ఆ తర్వాత ఇంకొక అతను పిలిచి మనల్ని అంతకుముందు వేరే వాళ్ళని ఆల్రెడీ అంతకుముందు వెయిట్ చేస్తున్న వాళ్ళని పిలిచారు. ఆ తర్వాత మనల్ని పిలిచారు. సో మనం వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎందుకోసం వచ్చామని చెప్పేసి అని అడిగాడు. సో టూరిజం పర్పస్ అని చెప్పాను. దిస్ ఇస్ మై కంట్రీ నెంబర్ 118 అని చెప్పాను. సో ఒక్కసారి నేను 118వ దేశం అని చెప్పడంతో మొత్తం ఆయన ట్రీట్మెంట్ లెవెలే మారిపోయింది. సో హీ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. వావ్, ఇన్ని దేశాలు తిరిగారా అని చెప్పేసి. ఆ తర్వాత నా పాస్పోర్ట్ చూసి ఒక్కొక్కటి స్టాంపింగ్ చూసి హీ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ హీ వాజ్ వెరీ కోఆపరేటివ్ యాజ్ వెల్. అంతా బాగా జరిగింది, అంతా సవ్యంగానే జరిగింది. ఎక్కడ స్టాంప్ వేయమంటారు అని చెప్పేసి అని కూడా అడిగాడు. సో ఒక్కొక్క పేజ్ చూసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ ఈ పేజ్లో మనకి ఆల్మోస్ట్ అన్ని పేజెస్ ఫుల్ అయిపోయాయి కాబట్టి ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ స్టాంప్ వేసాడు. సో ఈ స్టాంప్ కూడా వేసేసాడు, అయిపోయింది. సో మనం జనరల్గా ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఇమిగ్రేషన్ ఆఫీసర్ తర్వాత ఇమిగ్రేషన్ స్టాంప్ అయిపోతుంది. స్టాంప్ అయిపోయిన తర్వాత కొన్ని కంట్రీస్లో అంటే యూఐ లాంటి కంట్రీస్లో స్మార్ట్ గేట్స్లో దెర్ ఇస్ నో ఇమిగ్రేషన్ స్టాంప్ ఆల్సో. సో స్టాంప్ లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు. ఒకసారి అయిపోయిన తర్వాత మనం బ్యాగేజ్ దగ్గరికి వెళ్ళిపోతాం, బ్యాగేజ్ తర్వాత కస్టమ్స్ దగ్గరికి వెళ్తాము, ఆ తర్వాత బయటకు వచ్చేస్తాం. సో నేను అదే ప్రాసెస్ని ఫాలో అవుతూ బ్యాగేజ్ దగ్గరికి వెళ్ళాను, కస్టమ్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత ఆ కస్టమ్స్ చెక్ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లోకల్ సిమ్ కార్డ్ తీసుకున్నాను. ఆ తర్వాత ట్యాక్సీ తీసుకున్నాను. ఆ తర్వాత ట్యాక్సీ తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. సో దాదాపు 35 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ నుకోవో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ మాస్కో. అక్కడ నుంచి సిటీ సెంటర్లోకి వచ్చేసాను. అయిపోయిన తర్వాత ఇక్కడ హోటల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెక్ ఇన్ చేయమంటారు. చెక్ ఇన్ చేయాలంటే వీళ్ళకి వీసా కావాలంట, ఇమిగ్రేషన్ కార్డ్ కావాలంట అండ్ పాస్పోర్ట్ కావాలంట. సో నా దగ్గర పాస్పోర్ట్ ఉంది అండ్ వీసా ఉంది, కానీ ఇమిగ్రేషన్ కార్డ్ లేదు. ఇమిగ్రేషన్ కార్డ్ ఎవరు ఇస్తారు అని అంటే ఇమిగ్రేషన్ కార్డు అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇస్తారంట, నాకు ఇవ్వలేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాలిడిటీ ఉందనేది ఒక స్లిప్లో ఇస్తారంట, అది నాకు ఆ స్లిప్ ఇవ్వలేదు. సో ఏం చేయమంటారని చెప్పేసి నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, అర్థం కాలేదు. సో వాళ్ళని కనుక్కుంటూ ఉన్నాను. ఒకతను ఎవరైతే సెక్యూరిటీ దాంట్లో ఉన్నారో చెక్ ఇన్ కౌంటర్లో, సో అతను ఏమాత్రం హెల్ప్ఫుల్గా లేకుండే 2-3 నెంబర్స్ ఇచ్చాడు ఇమిగ్రేషన్ ఆఫీసర్కి ఫోన్ చేయమని. వీళ్ళకి వాళ్ళు ఎవరు కొంతమంది ఎత్తిన వాళ్ళు సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు, ఒకరు ఏమో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు, ఈ నెంబర్ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకో నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాలంటే 1 గంట సేపు వెళ్ళాలి, 1 గంట సేపు రావాలి, అసలు ఇది ఏంటి ప్రాసెస్ నాకు అర్థం కావట్లేదు అని ఇంకొక కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట. ఈజ్ దర్ ఎనీ వే టు హెల్ప్ మీ అవుట్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే, సరే మేము చెక్ చేస్తామని చెప్పాను అనమాట. నేను చూపించాను, ఇప్పుడే వచ్చాను ఫస్ట్ టైం, దాంట్లో మీ వ్యాలిడిటీ చెక్ చేస్తాం సార్ అని చెప్పేసి అంటే 16 days నాకు వ్యాలిడిటీ ఉంది వీసా పైన. సో 16 daysలో నేను ఈ రోజే ఎంటర్ అయ్యాను ఫస్ట్ టైం. అండ్ ఇప్పుడు ఎంటర్ అయ్యి ఇప్పటికిప్పుడైతే అయిపోలేదు కదా, సో మీరు చూస్తున్నారు కదా ఎంట్రీ స్టాంప్ అనేది అని చెప్పి చూపించిన తర్వాత దాన్ని ఫైనలీ ది గేమ్ ఏ సొల్యూషన్ ఏంటంటే, ఇక్కడ మేము ఈ ఒక మ్యాప్ తెచ్చిచ్చి ఇక్కడ పక్కనే దగ్గరలో ఒక యూరోపియన్ షాపింగ్ మాల్ ఉందంట. ఆ యూరోపియన్ షాపింగ్ మాల్లోకి వెళ్ళి మై డాక్యుమెంట్ సెంటర్, సో మై డాక్యుమెంట్ సెంటర్ అనేది ఒక ప్లేస్ ఉందంట. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకు ఒక కాపీ అనేది ఇమిగ్రేషన్ కాపీ అనేది ఇస్తారంట. సో రేపటి వరకు నాకు టైం ఇచ్చారు, ఫైనలీ చెక్ ఇన్ చేయడానికి అవకాశం వచ్చింది. సో ఇక్కడికి లోపలికి రావడం జరిగింది. సో ఇలా 3 గంటలు పట్టింది నాకు మొత్తానికి. సో 4:40కి వస్తే 7:40కి నేను ఇక్కడ రూమ్ లోపలికి రావడం జరిగింది. ఇంత టైం పట్టింది, మొత్తం అంతా కంప్లీట్ మిగతా అంతా సవ్యంగానే సాగిపోతుంది అనుకున్న సమయంలో అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర ఆలస్యమైంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హోటల్ చెక్ ఇన్ దగ్గర కూడా ఆలస్యమైంది. సో important notice, important information to all visitors traveling to Russia. So do collect your immigration pass. సో ఇమిగ్రేషన్ కార్డ్ కానీ ఇమిగ్రేషన్ పాస్ కానీ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇలాంటి ఇబ్బందులు జరగవు. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఏ హోటల్కి వెళ్ళాలన్నా సరే, బయటికి వెళ్ళాలన్నా సరే కంపల్సరీ ఆ ఇమిగ్రేషన్ పాస్ అనేది చెక్ చేస్తారంట. సో రేపు మార్నింగ్ నాకు టైమింగ్స్ ఇచ్చారు. ఆ టైమింగ్స్లో స్పెసిఫిక్ టైమింగ్స్లో వాళ్ళు మండే అయితే 9 to 3 అండ్ దెన్ ట్యూస్డే అయితే 3 to 8 వాళ్ళ వర్క్ టైమింగ్స్ అంట. ఆ టైమింగ్స్లో వెళ్ళి మనము అక్కడ డూప్లికేట్ కాపీ ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇక్కడ స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ పైన మొత్తం కంప్లీట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి.
సో శాంక్షన్స్ అనేది విధించడం జరిగింది యుఎస్ వాళ్ళు. సో యుఎస్తో పాటు మిగతా అన్ని కంట్రీస్ కూడా. మన ఇండియా అనేది ఎంత వీళ్ళకి క్లోజ్ అలై అయినా సరే ఇండియన్ డెబిట్ కార్డ్స్ కూడా ఇక్కడ వర్క్ చేయట్లేదు. నో డెబిట్ కార్డ్స్, నో క్రెడిట్ కార్డ్స్, ఓన్లీ రష్యన్ ఇష్యూడ్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. సో ఇక్కడ నేను ఏటీఎంలోకి వెళ్ళి నా యుఎస్ కార్డ్ వాడాను, నా దుబాయ్ కార్డ్ వాడాను, నా ఇండియా కార్డ్ వాడాను, ఏది కూడా పని చేయట్లేదు. సో లక్కీలీ నేను ఒక $1000 తీసుకొచ్చాను కాబట్టి ఆ డాలర్స్ని ఇక్కడ ఎయిర్పోర్ట్లో కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ ఈ హోటల్ చెక్ ఇన్ దగ్గర కూడా వాళ్ళకి ఒక డిపాజిట్ కింద ఇచ్చాను. సో ఖచ్చితంగా ఓన్లీ రూబెల్స్ మాత్రమే వాళ్ళు యూజ్ చేస్తున్నారంట. సో ఇక్కడ మనకు ఖచ్చితంగా మీరు కావాల్సినంత క్యాష్ తెచ్చుకోండి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం క్రెడిట్ కార్డ్స్ వాడలేము, డెబిట్ కార్డ్స్ వాడలేము, ఏటీఎంస్ వాడలేము, ఏది వాడలేము. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాస్కోలోని ఒక మెట్రో స్టేషన్లో ఉన్నా. మెట్రో స్టేషన్ లోపల ఎలా ఉంది చూడండి. మొత్తం ఇక్కడ ఆర్కిటెక్చర్, అక్కడ మెట్రో ట్రైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒకవైపు అటు వెళ్తుంది, ఇటువైపు ఇంకో మెట్రో ట్రైన్ వెళ్తుంది, 2 వైపు ట్రైన్. ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 10 levels డౌన్ లో ఉంది. ఇది మనకి కనీసం ఒక 10 floorల అబవ్ లో మనకి గ్రౌండ్ లెవెల్ ఉంటుంది. చాలా కిందికి వచ్చాక ఇదంతా కూడా మెట్రో స్టేషన్ ఉంది. సో అంత కిందికి వచ్చాము. ఇక్కడ కూడా సేమ్ యూకే స్టైల్లోనే ఇక్కడ మొత్తం మెట్రో ఆపరేట్ అయితే అవుతుంది. అయితే మేము వెళ్ళాల్సింది ఇప్పుడు ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా నిన్న మీకు చెప్పాను కదా, నా ఇమిగ్రేషన్ కార్డ్, నా మైగ్రేషన్ కార్డ్ అనేది వాళ్ళు ఎయిర్పోర్ట్లో నాకు ఇష్యూ చేయలేదు. ఇష్యూ చేయకపోతే ఇక్కడ మై డాక్యుమెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంటుందన్నారు. సో ఇక్కడ వెతకపోవడం చాలా కష్టం అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ అంటే అందరూ ఇక్కడ రష్యన్ లాంగ్వేజే మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ అనేది చాలా 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 తక్కువ అనమాట. చాలా కష్టం అయిపోయింది. గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి మా చెల్లెలు కూడా వచ్చింది, తనకు వచ్చిన కొద్ది గొప్ప రష్యన్ లాంగ్వేజ్ ని వాడి మొత్తానికి తిరగడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము. కానీ ఈ మెట్రో స్టేషన్ అయితే మాత్రం సూపర్ అల్టిమేట్ అనిపించింది. ఇప్పుడే నుకోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ బయటకు వచ్చా. సో ఏమైందో మీకు చెప్పాను కదా, నాది యాక్చువల్గా ఒక మైగ్రేషన్ కార్డ్ అనేది ఇవ్వలేదు. ఇమిగ్రేషన్ కార్డ్ అంటారు. సో ఆ ఇమిగ్రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు పక్కన వీళ్ళకి యూక్రెయిన్తో ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేశారంట. సో అందరికీ కంపల్సరీ తెలిసిన ప్రాసెస్ కాదు. మరి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కి అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాళ్ళు ఎందుకు నాకు ఇవ్వలేదో తెలియదు. సో నాకైతే నిన్న మై డాక్యుమెంట్స్ సెంటర్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళమని చెప్పి అడిగారు హోటల్ వాళ్ళు. సో అక్కడికి వెళ్ళాను నిన్న. వాళ్ళేమో మేము మైగ్రేషన్ కార్డ్కి కాపీ ఇవ్వలేము, మామూలుగా వేరే వాటికంటే ఇస్తామని చెప్పేసి అన్నారు. సో అక్కడ అది లేట్ అయిపోయింది. ఆ తర్వాత నిన్ననేమో ఇమిగ్రేషన్ ఆఫీస్ క్లోజ్ అని చెప్పేసి అన్నారు మండే రోజు. సో వాళ్ళు సాటర్డే వర్క్ చేస్తారు, సండే మండే క్లోజ్ అని అంటే సరే అని ఈరోజు వచ్చాను. ఈరోజు ట్యూస్డే. ఈరోజు వచ్చి చూపించాను అనమాట. ఇలా నాది స్టాంప్ అయితే వేశారు. ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్లైట్లో వచ్చాను. సో ఇది నా బోర్డింగ్ పాస్. ఇక్కడికి వచ్చాను, ఈ స్టాంప్ అయితే వేశారు అని చెప్పాను నేను వాళ్ళకి. చూపించిన తర్వాత వాళ్ళు ఇక్కడ చూసి ఇక్కడ కోడ్ నెంబర్ ఉందన్నమాట. ఏ ఇమిగ్రేషన్ ఆఫీసర్ స్టాంప్ వేశాడని కోడ్ నెంబర్ 231 అని ఉంది. ఈ కోడ్ ఎవరైతే ఆఫీసర్ ఉంటాడో ఆ ఆఫీసర్ ఈ రోజు లేడంట, రేపు అవైలబుల్ ఉంటాడంట. సో రేపు మార్నింగ్ 10 o'clockకి రమ్మని చెప్పేసి అన్నారు. సో అసలు వాళ్ళు చేసిన మిస్టేక్కి నేను ఇప్పటికి ఇన్ని రోజుల నుంచి, మొన్న నాకు హోటల్లో ప్రాబ్లం, నిన్న మై డాక్యుమెంట్ సెంటర్కి వెళ్తే అక్కడ కుదరలేదు, ఈరోజు ఎయిర్పోర్ట్ దాకా వచ్చాను. దాదాపు ఒక 40-50 kilometers ట్రావెల్ చేసి ఇక్కడ వచ్చి ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. రేపు మళ్ళీ రమ్మంటున్నారు ఇదే ఇమిగ్రేషన్ ఆఫీస్కి. ఒకవేళ ఇది లేకపోతే మళ్ళీ నేను రిటర్న్ ఫ్లైట్ ఎక్కడానికి కూడా నాకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. కస్టమ్స్ ఆఫీసర్ ఏమంటాడంటే నీకు ఆల్రెడీ వీసా ఉంది కాబట్టి వాళ్ళు వేయలేదేమో. సో వాళ్ళకే ప్రాసెస్ తెలియకపోతే నాకు ఎలా తెలుస్తుంది? సో ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుందంట. ఇప్పుడు మా చెల్లెలు ఎవరైతే వీడియో రికార్డ్ చేస్తున్నారో తనకు ఒక ఫామ్ ఇచ్చారు, ఫిల్ చేసింది. సో తనకు ఒక ఇమిగ్రేషన్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు హోటల్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అన్రిజిస్టర్డ్గా ఇల్లీగల్గా స్టే చేస్తున్నట్టే అని చెప్పేసి అని అన్నారు. సో ఐ డోంట్ లైక్ ద వర్డ్ ఆఫ్ ఇల్లీగల్ స్టే. సో నేను ఎక్కడ ఇల్లీగల్గా నేను స్టే చేయదలుచుకోలేదు. సో అందువల్ల నేను కావాలని మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది తెలుసుకుంటున్నాను. నేను యాక్చువల్గా సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళాల్సింది, సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రేపు వెళ్ళాల్సింది మనకి ఇక్కడ ఈ ఇమిగ్రేషన్ కార్డ్దే మనకు ఇష్యూ రిజాల్వ్ అవ్వకుండా మనం వెళ్ళలేం కాబట్టి. సో ఐ హ్యావ్ టు క్యాన్సిల్ మై ప్లాన్స్. సో ఎవ్రీథింగ్ హెస్ గాన్ ఫర్ ఎ టాస్. సో ఇలా మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి. సో మీకు ఇవన్నీ ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే మేక్ షూర్. సో ఒకవేళ అక్కడ ప్రాసెస్ మీరు ఒకవేళ ఎవరైనా సరే రష్యాకు వస్తున్నట్టయితే కంపల్సరీ ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇవ్వకపోయినా సరే అడగండి. సో ఒక మైగ్రేషన్ కార్డ్ ఇస్తారంట కదా, ఆ కార్డ్ ఇవ్వండి అని చెప్పేసి. ఆ స్లిప్ తీసుకున్న తర్వాతే మీరు బయటికి రండి, లేకపోతే నాలాగా ప్రతిరోజు అటు చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఇది నాకు సిచ్యువేషన్. ఎయిర్పోర్ట్కి మళ్ళీ బయలుదేరాను. ఇవి మాస్కో సిటీ సెంటర్లో ఉన్న రోడ్స్. సో లిటరలీ కంప్లీట్లీ ఎంటీ రోడ్స్ కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడైతే రోడ్స్ ఫుల్గా ఉంటాయి, కానీ ఇప్పుడైతే కంప్లీట్లీ ఎంటీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో కనిపించేది అది మాస్కో యూనివర్సిటీ బిల్డింగ్ అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఎలా ఉందనేది మీకు ఒక టైం ల్యాప్స్ వీడియో పెడతాను, చూడండి ఎలా ఉంటుందనేది.
ఇదైతే నుకోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ముచ్చటగా 3వ సారి వస్తున్నా. మన ఇమిగ్రేషన్ కార్డ్ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ రావాల్సి వస్తుంది. హోప్ఫుల్లీ ఈరోజు క్లియర్ అయిపోతుందని కోరుకుంటున్నాను. వీళ్ళ ప్రాసెస్ ఏంటో తెలియదు, వీళ్ళ సిస్టమ్ ఏంటో తెలియదు. ఇది మరీ దరిద్రంగా దారుణంగా ఉంది. ఇది 3వ సారి రావడము. సో ఇక్కడ వెయిట్ చేయమంటారు గంటన్నర 2 గంటలు వెయిట్ చేశాను. ఇక నా ఓపిక అయిపోయింది. సో రేపు నైట్ అంటే ఎల్లుండి మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉంది దుబాయ్కి. సో అది నేను వేరే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలి. అది ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ఇప్పటిదాకా వెయిట్ చేశా. ఇంకా ఐ కెనాట్ వెయిట్ ఎనీ మోర్. 3 సార్లు 3 రోజులు. ఇట్స్ టూ మచ్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ మై టైం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. లెట్స్ సీ. సో రేపు ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఏమంటారో చూద్దాం. నేనైతే ఇది రికార్డ్ చేసి పెట్టుకుంటున్నా. సో దిస్ ఇస్ ప్రూఫ్ దట్ ఐ ఆల్రెడీ విజిటెడ్. మల్టిపుల్ టైమ్స్ వచ్చాను. నిన్నటిది రికార్డ్ చేశాను, ఈరోజు రికార్డ్ చేశాను. సో వాళ్ళు అడిగితే చూపిస్తాను. నా తప్పు లేకుండా ఒక మైగ్రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు తిరగడం, ఇన్ని రోజులు తిరగడం, ఇట్స్ ఆఫ్ అబ్సల్యూట్లీ వేస్టేజ్ ఆఫ్ టైం. నేను మిస్టేకే చేయలేదు. సో వాళ్ళు ఇష్యూ చేయకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. సో వాళ్ళు ఇష్యూ చేయలేదు, అవసరం లేదేమో, నాకు తెలియదు అది. సో వాళ్ళు హోటల్ వాళ్ళేమో అది మ్యాండేటరీ అన్నారు. ఆ తర్వాత మా సిస్టర్ వచ్చిన తర్వాత మా సిస్టర్ రిజిస్టర్ చేశారు కాబట్టి నాకు ఇబ్బంది కాలేదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం అవ్వట్లేదు. లెట్స్ సీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డే 6 ఇన్ మాస్కో. డే 6 అంటున్నానంటే ఇంకా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నారా? నో. 6th డే ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. సో ఈ సమయానికి ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. సో ఇంకా మనకు ఒక నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ ఒకటి ఉంది, తెలిసిందే కదా, ఇమిగ్రేషన్ కార్డ్. అదైతే నాకు దొరకలేదు. వాళ్ళు ఇప్పుడు ఏమంటారో తెలియదు. ఇప్పటిదాకా వెళ్ళిందేమో వీకే ఎయిర్పోర్ట్, ఇప్పుడు నేను వెళ్ళబోతుంది డిఎంఈ ఎయిర్పోర్ట్. ఇట్స్ మచ్ బిగ్గర్ ఎయిర్పోర్ట్ అండ్ ఇది మచ్ ఫార్దర్. సో కొంచెం ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళాల్సి ఉంటుంది. సో 8 o'clockకి నా ఫ్లైట్ ఉంది. నేను 4 o'clockకే బయలుదేరా. సో కనీసం ఒక గంట సేపు మనకి ప్రయాణం పెట్టుకున్నా సరే ఒక 3 గంటల ముందు ఉండేటైతే మనకి ఇబ్బంది ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో బయలుదేరనమాట. లెట్స్ సీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉందో చూసుకుందాం. ఆ తర్వాత ఈరోజు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఏమంటారని చూసుకుందాం. కానీ ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే హోటల్ వాళ్ళు నన్ను రిజిస్టర్ చేయనన్నారు, కానీ రిజిస్టర్ చేసి నాకు ఒక రిజిస్ట్రేషన్ కాపీ ఇచ్చారు. సో ఆ కాపీ అయితే ఉంది. సో హోప్ఫుల్లీ మనకి ఎయిర్పోర్ట్లో ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని కోరుకుంటున్నాను. నా వెనకాల కనిపిస్తుంది డిఎంఈ ఎయిర్పోర్ట్. సో దీంట్లో టర్మినల్ 2 అనేది ఇంటర్నేషనల్ టర్మినల్ అనమాట. టర్మినల్ 1 అనేది డొమెస్టిక్ టర్మినల్. సో టర్మినల్ 2 లోపలికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ తీసుకొని దుబాయ్కి వెళ్ళబోతున్నాం. సో మనకి అక్కడ ఎమిరేట్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇమిగ్రేషన్ వాళ్ళు కానీ మన ఇబ్బంది పెడతారా, లేకపోతే ఏ ఇబ్బంది లేకుండా మనం సాఫీగా వెళ్ళిపోదామా ఎలా అనేది చూద్దాం. వీకే ఎయిర్పోర్ట్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది, కానీ అది చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఇది మాత్రం చూసుకోండి ఎంత పెద్దదో. హ్యూజ్ ఎయిర్పోర్ట్, స్ట్రైట్గా ఉన్నాయి, మల్టిపుల్ ఎయిర్లైన్స్ కంపెనీస్ ఉన్నాయి అండ్ హ్యూజ్ ఎయిర్పోర్ట్ ఇది. ఇంకా నేను నా ఎమిరేట్స్ కౌంటర్ కోసం వెళ్తున్నాను. ఇప్పుడే ఎమిరేట్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసేసుకున్నాం. ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. దీన్ని డిఎంఈ దోమోదేదోవో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు అనమాట. పైకి వెళ్ళాలి, పైన మనకి ఇమిగ్రేషన్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే హ్యాపీగా మనం సాఫీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే ఇమిగ్రేషన్ పూర్తి చేసుకున్నా. మొత్తానికి స్టాంప్ అయితే వేసి పంపించారు. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇమిగ్రేషన్ కార్డు గురించి అడిగారు. లక్కీలీ కొంచెం ఇంగ్లీష్ తెలిసిన, ఇంగ్లీష్ అర్థం చేసుకోగలే ఒక ఆఫీసర్ వచ్చింది కాబట్టి సరిపోయింది. తనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఆల్రెడీ 2 సార్లు ఎయిర్పోర్ట్కి, ఒకసారి మై డాక్యుమెంట్ సెంటర్కి వెళ్ళానని చెప్పి అక్కడ ఫొటోస్ వీడియోస్ చూపించి నాకు ఇమిగ్రేషన్ కార్డ్ ఇష్యూ చేయలేదు. నా మిస్టేక్ లేదు. సో ఆల్రెడీ వాళ్ళు స్టాంప్ అయితే వేశారు. ఆ స్టాంప్ ఏదైతే వేశారో అది చూపించాను. 8వ తారీఖు నాడు వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఏదైతే హోటల్లో స్టే చేశానో ఆ హోటల్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళు మనకు ఒక స్లిప్ ఇచ్చారు. సో ఆ స్లిప్ని కూడా వాళ్ళకి చూపించాను. సో ఇట్స్ ఓకే అని చెప్పేసి అన్నారు. ఎలాంటి పెనాల్టీ, ఎలాంటి ఏమీ ఛార్జెస్ చేయకుండా సో డైరెక్ట్గా మనకి స్టాంప్ వేసేసి పంపించేశారు. ఏమవుతుందో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డా. కాకపోతే మీకు అందరికీ, రష్యాకు వచ్చే ట్రావెలర్స్ అందరికీ ఒకే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే
మీరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ కార్డు తీసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ ఇమిగ్రేషన్ ఆఫీసర్ మర్చిపోయినా సరే ఐ నీడ్ మై ఇమిగ్రేషన్ కార్డ్ అని అడిగి మరీ తీసుకోండి. ఇప్పుడు నేను గేట్ వైపు బయలుదేరుతున్నా. మొత్తానికి నా గేట్ దగ్గరకు వచ్చేసా. E14 వెయిట్ చేస్తున్నా, ఇంకెవరు రాలేదు. మనకి ఇదే ఎమిరేట్స్ కౌంటర్ అన్నమాట. ఇప్పుడు నేను ప్రయాణం చేయబోతున్న ఫ్లైట్ కూడా బోయింగ్ 777-300. సో మళ్ళీ బోయింగ్ ఫ్లైటే. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద ఎయిర్లైన్స్ ఫ్లైట్. వచ్చిన వెంటనే నేను దుబాయ్కి వెళ్ళిపోతాను. ఇదే మరి కొద్దిసేపట్లో మనం ఎక్కబోయే బోయింగ్ 777-300 ER ఎమిరేట్స్ ఫ్లైట్ ఫ్రమ్ మాస్కో టు దుబాయ్. ఫ్రెండ్స్, ఇది మన ప్రయాణం చేస్తున్న ఎమిరేట్స్ ఫ్లైట్ అనమాట. ఇక్కడ మాస్కో ఉంది, ఇక్కడ దుబాయ్ ఉంది. ఇక్కడ నుంచి ఇలా డైరెక్ట్ రాకుండా ఇలా తిరిగి వస్తుంది. ఎందుకో తెలుసా? మధ్యలో ఇరాన్ ఎయిర్ స్పేస్ బంద్ అయిపోవడం వల్ల 5 గంటల 10 నిమిషాల్లో రావాల్సింది దాదాపు 7 గంటల 15 నిమిషాలు పడుతుంది. రీరూట్ చేసుకోవడం వల్ల 2 గంటలు టైం ఎక్స్ట్రా అయింది. కానీ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు రీరూట్ చేశారు అనమాట. రష్యా నుంచి దుబాయ్కి డైరెక్ట్ రాకుండా ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది పెషావర్, ఇస్లామాబాద్ పెషావర్ కనిపిస్తుంది చూడండి. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి మళ్ళీ దుబాయ్కి వెళ్తాను. ఈరోజు ఎంత తొందరగా మనం రీచ్ అయిపోదాము అని నేను అనుకుంటే ఇంకా ఎక్కువ ఆలస్యం అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్లైట్ సంగతి ఏమవుతుందో నాకేం అర్థం కావట్లేదు. సో నేనైతే కనీసం ఒక 2 గంటల ఆలస్యంగా రీచ్ అవుతున్నా దుబాయ్కి. సో మన అదృష్టం బాగుండి అక్కడ ఇరాన్లో ఎయిర్ స్పేస్ బ్లాక్ అయినా సరే వాళ్ళు కొంచెం రీరూట్ చేసుకొని చూపించారు కదా పాకిస్తాన్ నుంచి. సో మనకి డైరెక్ట్ రాకుండా వయా ఇరాన్ రాకుండా పాకిస్తాన్ దాకా వెళ్ళి పాకిస్తాన్ నుంచి రీరూట్ చేసుకొని దుబాయ్కి వెళ్తున్నాయి. కానీ మా చెల్లిది యాక్చువల్లీ ఈరోజు మధ్యాహ్నం ఫ్లైట్ ఉండే, తనది హైదరాబాద్కి అనమాట. సో వయా షార్జా ఉండే. సో షార్జాకి వెళ్ళేవి, అబుదాబికి వెళ్ళేవి, దుబాయ్కి వెళ్ళేవి అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయట. పాపం చాలా మంది స్టక్ అయిపోయారు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో. సో మాస్కోలో రష్యాలో తెలిసిందే కదా, నేను మీకు చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనీసం రూబెల్స్ చేతిలో ఉండకపోతే ఒక్కరోజు కూడా ఉండలేదు. క్యాష్ కంపల్సరీ చేతిలో ఉండాలి. మేము ఆల్రెడీ బయలుదేరుతున్నాం కదా అని కావాల్సినంత క్యాష్ మాత్రమే తను పెట్టుకొని మిగతా అంతా అవసరం లేదు కదా అని చెప్పేసి అని ఆల్రెడీ మేము ఖర్చులు పెట్టేసుకున్నాం. ఇప్పుడు తను ఒక్కరోజు ఉండాలన్నా కూడా చాలా కష్టమే. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎయిర్లైన్స్ వాళ్ళేమో సింపుల్గా ఒక ఈమెయిల్ పెట్టేశారు. సో అన్ఫార్చునేట్లీ డ్యూ టు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి అని. సో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం అయితే చాలా దారుణంగా ఉంది. అక్కడ మాస్కో పక్కన వాళ్ళకి యుక్రెయిన్తో గొడవలు, మధ్యలో ఈ రోజు ఏమో ఇరాన్ ఎయిర్ స్పేస్ బంద్ చేశారంట. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిన్ననేమో చూస్తే మన ఇండియాలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది. చాలా కష్టంగా ఉంది. పాపం మా చెల్లెలు అనవసరంగా అక్కడ ఇరుక్కుపోయింది. హోప్ఫుల్లీ తను తొందరగా క్లియర్ అయిపోయి ఇండియాకి హైదరాబాద్కి సేఫ్గా ల్యాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో ఖచ్చితంగా నేను లక్కీ అనుకోవాలి. ఎందుకంటే నాకు ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వలేదు, ఓన్లీ జస్ట్ రీరూట్ అయింది. రీరూట్ అయిపోయి మనము ఒక 2 hours డిలేతో దుబాయ్కి చేరుకుంటున్నాం. అదే మా చెల్లెలు అయితే లిటరలీ స్టక్ అయిపోయింది పాపం. ఫైనలీ సక్సెస్ఫుల్గా ఒక 2 hours డిలే అయినా సరే దుబాయ్లో ల్యాండ్ అయిపోయాం. సో ఎలాంటి ఇబ్బంది కలగలేదు, జస్ట్ ఒక రీరూట్ మాత్రమే అయింది. ఎందుకంటే యాక్చువల్గా ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ మీద అటాక్ చేసిందంట. సో దానివల్ల ఎయిర్ స్పేస్ అనేది క్లోజ్ అయిపోయింది. అది ఇప్పుడే తెలిసింది నాకు. సో అందువల్ల ఇదంతా కూడా సిచ్యువేషన్ అయింది. బట్ ఎనీవేస్ నేనైతే సేఫ్గా ల్యాండ్ అయిపోయాను. మా చెల్లెలు ఇంకా రష్యాలోనే ఉంది. తనను కూడా నేను వయా ఎమిరేట్స్ ఫ్లైట్ బుక్ చేసుకోమని చెప్తున్నా. సో మోస్ట్లీ తను ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి పంపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఫ్రెండ్స్, సో ఫైనలీ ఇక్కడ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3లో ల్యాండ్ అయిపోయాను. సో దీంతో నా కథ సుఖాంతమైంది. ఇంకా మా చెల్లెలు ఇప్పుడే తనకు కూడా ఎమిరేట్స్ ఫ్లైట్ బుక్ చేస్తున్నాము. సో తను కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపించేస్తే అది కూడా సాల్వ్ అయిపోతుంది. సో చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేశాను. ముఖ్యంగా మనకి డెబిట్ కార్డ్స్ వర్క్ చేయలేదు, క్రెడిట్ కార్డ్స్ వర్క్ చేయలేదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ లేవు, ప్లస్ అక్కడ మనకి ఎలాంటి మనీ పంపించే అవకాశం లేదు. సో దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. కాకపోతే ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ అవుట్. కొంత అమౌంట్ క్యాష్ తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. ఇమిగ్రేషన్ కార్డ్ ఇవ్వకపోవడంతో అదొక రకమైన ప్రాబ్లం అయింది. సో రకరకాల ఇష్యూస్ అయితే వచ్చాయి. బట్ ఎనీవేస్ అవన్నిటినీ సాల్వ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వచ్చేసాము. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి కరెక్ట్గా నేను బయలుదేరే రోజు నాడు ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ పైన వాళ్ళు వార్ అటాక్ చేశారు. సో దానివల్ల అక్కడ ఇరాన్ వాళ్ళు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేస్తారు. సో నాకు ఇరాన్ నుంచి కాకుండా ఇంకో వైపు నుంచి రీరూట్ చేసి ఫైనల్గా అయితే నేను ఇక్కడికి ల్యాండ్ అయిపోయాను. కాకపోతే మా చెల్లెలు మాత్రం పాపం ఇరుక్కుపోయింది. సో ఫైనలీ తను కూడా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లోనే బుక్ చేసి ఇక్కడ దుబాయ్కి వచ్చి దుబాయ్ నుంచి తను హైదరాబాద్కి సేఫ్గా నేను పంపించేస్తాను. ఇలా జరిగిందనమాట. ఎందుకంటే అక్కడ ఫేస్బుక్ లేదు.
ట్విట్టర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏవీ లేవు. అన్నీ కూడా ఏదైనా ఒక VPN ఆన్ చేసి చేయాలి. ఆ VPNs కూడా సరిగ్గా పనిచేయట్లేదు. నాది పెయిడ్ VPN ఉంది, అది కూడా పనిచేయదు. నా US వెబ్సైట్స్ పనిచేయవు, బ్యాంక్ వెబ్సైట్స్ పనిచేయట్లేదు. ఈవెన్ నేను నా US కంపెనీకి నేను పేరోల్ రన్ చేయాలంటే అది కూడా పనిచేయలేదు. రకరకాల ఇబ్బందులు వచ్చాయి నాకు రష్యాలో. సో శాంక్షన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. ప్లస్ అంతేకాకుండా అక్కడ మనకి మ్యాప్స్ కూడా చాలా బ్లాక్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు సిటీ సెంటర్లో చాలా చోట్ల వాళ్ళు జామర్స్ ఆన్ చేశారు. ప్లస్ గూగుల్ మ్యాప్స్ సరిగా పనిచేయకపోవడం, యాండెక్స్ అని చెప్పేసి అక్కడ లోకల్ మనకి అక్కడ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసే వెబ్సైట్ అనమాట, యాప్ అనమాట. సో యాండెక్స్ యాప్స్ కూడా ఉంటాయి, ప్లస్ యాండెక్స్ క్యాబ్స్ కూడా ఉంటాయి, అవి కూడా సరిగా పనిచేయకపోవడం, అవన్నీ కొన్ని రకాల ఇబ్బందులు అయినాయి. బట్ ఓవరాల్గా నేనైతే ఫైనలీ 5 days ఉన్నాను. ఆ 5 days వీలైన చోట్ల కవర్ చేయడానికి నా ప్రయత్నం నేను చేశాను. సో అవన్నీ కూడా మీరు వీడియోస్ చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. ఉన్నా మరి దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.